పుదీనా అంటే బిర్యానీలోకి మాత్రమే కాదండి, ఒక్కసారి ఇలా కారప్పొడిలా చేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట. ఎప్పటికీ మర్చిపోలేరు టేస్ట్ అయితే. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే పుదీనాని ఇట్లా 2 డేస్ పాటు వడలబెట్టేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి పుదీనాకి సరిపడంత కారం, ఎండుమిరపకాయలను వేసుకొని మినపగుళ్ళు అయితే వేసుకోవాలండి. మినపప్పు అయినా యూస్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకా ఏ పప్పులు మనం వాడమన్నమాట, ఓన్లీ మినపప్పు మాత్రమే వాడతాము. సో ఉప్పు వేసి వారెండింటిని మెత్తగా అయితే ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నటువంటి పుదీనా ఆకులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకొని ఇందులో నిమ్మ ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి. చింతపండు యాడ్ చేయకూడదు. మనకి ఉన్న క్వాంటిటీని బట్టి నిమ్మ ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని 2-3 వెల్లుల్లి రేకలను కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే కారప్పొడి అయితే రెడీ అయిపోతుందండి. వేడి వేడి అన్నంలో కారప్పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అబ్బా సూపర్ టేస్ట్ అండి. మీరు ఎప్పుడన్నా ట్రై చేయకపోతే గాన ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.